హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు ఉడికించుకునే పని లేకుండా సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. నేను దీనికోసం ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసుకుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2 గంటలు అయిపోయిన తర్వాత చూద్దాం. వాటర్ అంతా సగ్గుబియ్యం పీల్చేసుకున్నాయి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి. వేడి నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. మరుగుతున్న నీళ్లు 5 గ్లాసులు వేసాను. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 5 గ్లాసులు వేడి నీళ్ళు వేసాను. వాటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు బాగా నానిపోయండి. మనం వేడి నీళ్ళు వేయడం వల్ల బాగా నానాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను దాంట్లో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలో నేను వేసుకుంటున్నాను. మిగిలిన సగ్గుబియ్యం కూడా దాంట్లో వేసేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. నేను తగిన సాల్ట్ కూడా వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాం. నేను కాటన్ క్లాత్ మీద పెట్టలేదండి. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ మీద పెడితే వడియాలు సులువుగా వచ్చేస్తాయి. కాటన్ దాని మీద పెడితే ముద్ద అయిపోతుందండి తీసుకున్నప్పుడు. ఎండిపోయండి, ఒక రోజుకే వెండిపోయాయి. చూసారా, ఈ విధంగా తీస్తే వచ్చేస్తున్నాయి. చాలా సులువుగా కూడా అయిపోతున్నాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నూనెలో వేయంగానే వేగిపోతున్నాయండి. చూపిస్తున్నాను, నూనెలో వేయంగానే వేగిపోతున్నాయి. చాలా బాగున్నాయి. ఇలా నొప్పితో కూడా చాలా గుల్లగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతున్నాయి. ఉడికిపెట్టే పని లేకుండా సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చే ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.